హాయ్ అండి. ఎప్పుడన్నా అన్నదమ్ములు ఆస్తులు పంచుకునేటప్పుడు భార్యలను రానిమ్మకండి. ఎందుకంటే అన్న ఏం చేశాడని తమ్ముడికి తెలుసు, తమ్ముడు ఏం చేశాడని అన్నగారికి తెలుసు. అలాంటప్పుడు రే నా తమ్ముడే కదా ఒక ఎకరం తీసుకుంటున్నాడు, అది నా అన్నయ్యే కదా ఇంకో ఎకరం తీసుకుంటున్నాడు ఇంటికి పెద్దవాడని అనిపిస్తుంది. అదే భార్యలు ఉంటే ఏంటి మాట్లాడుతున్నావు, నీ తమ్ముడు ఎందుకు ఎక్కువ తీసుకోవాలి, మనకంటే ఎందుకు ఎక్కువ ఉండాలి, తీసుకో ముందు సమానంగా పంచమను అని రుబాబులు చేసి మీకు లేనివన్నీ మీ బ్రెయిన్లోకి ఎక్కించేస్తారు. ఆడవాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. అందుకని ఆస్తులు పంచుకునేటప్పుడు అన్నదమ్ములు ఐక్యతతో ఐకమత్యంతో పంచుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అన్నగారు ఏం చేశాడో మీకు గుర్తుంటుంది, తమ్ముడు ఎలాంటి ఉపయోగపడ్డాడో మీకు గుర్తుంటుంది. అందుకని గొడవలు పడకుండా పంచుకుంటే కుటుంబం 100 కాలాల పాటు గొప్పగా చెప్పుకుంటారు. మీ పిల్లలు కూడా ప్రయోజకులై మంచి దారుల్లో నడుస్తారు. లేకపోతే నాన్నను బాబాయ్కే పట్టలేదురా మనం ఎంత, మనం కూడా అలాగే కొట్టుకుందామని చెప్పి పిల్లలు కూడా తయారైపోతారు. ఆలోచించండి.